హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఏంటి ఇన్ని డబ్బాలతో వచ్చానని చూస్తున్నారా? సో ఈసారి ఏంటంటే మీషోలో చాలా తక్కువ ప్రైస్లో మనకి కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసేవి, అంటే మనం అవి తీయకపోతే ఆ డబ్బాలు తీయకపోతే వంట చేయలేము అనమాట. సో అలాంటి బాక్సులు అనమాట ఇవి. అసలు ఏ డబ్బాలు ఏంటి ఎంత ప్రైస్కి వచ్చాయి అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదేంటంటే శిల్పారామంలో కూడా చూశాను, అండ్ మొన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా చూశాను అనమాట. కానీ ఏంటంటే నుమాయిష్లో నేను ప్రైస్ ఎంత వయ్యా అని అడిగితే 1000 అన్నాడు అనమాట. నేను ఇంకా సరే ఉంచుకో అని అన్నాను. లేదు మేము తగ్గిస్తాము అంటే ఎంత తగ్గిస్తారంటే 100 రూపీస్ మాత్రమే తగ్గిస్తారట. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. అండ్ శిల్పారామంలో అయితే 500 ఆ ప్రైస్లో ఉందన్నమాట. అసలు ఏంటిదని చూస్తున్నారు కదా, వెయిటింగ్ కదా. అండ్ ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా కష్టపడి ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ చూసారు కదా, చుట్టూ థర్మాకోల్ మాత్రం పెట్టేశారు. ఒకప్పుడు మన తాతల కాలంలో ఉండేటప్పుడు అయితే అందరూ ఇట్లా వుడెన్వే అన్నీ యూజ్ చేసేవారు కదా. సో అందుకే వాళ్ళ తినే ఐటమ్స్ ఏవి పాడవకుండా ఉండేవన్నమాట. మనం ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ల వలన మనకి ఏంటంటే హెల్త్ కూడా అంతగా బాగోట్లేదు. అందుకే చెప్తారు ఎప్పుడు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని. కానీ కలర్ఫుల్గా ఉంటాయని చాలామంది ఉంది. నేను కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తాను. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు. సో తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. ఇది అయితే ఎందుకు యూజ్ చేస్తారని అంటే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునేలాగా మనం పోపు దినుసులైనా వేసుకోవచ్చు. బట్ ఇందులో అయితే బిర్యానీ మసాలా వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ అలాగే ఉంటుంది అని అనిపించింది అంటే నాకు క్యూట్గా అనిపించింది. సో అందుకని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇదంతా కూడా పైన మొత్తం గ్లాస్లో వచ్చేసింది పైన. అండ్ వెనక్కి వచ్చినప్పటికీ ఇట్లా లోపల మనకి 9 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక స్పూన్ కూడా ఇచ్చారు, వుడెన్ స్పూన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ లాక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ లాక్ చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లా అని జస్ట్ ఇలా ఉంది కదా, దీన్ని పక్కకు తోయడమే అనమాట. ఇట్లా అంటే అయిపోతుంది, ఇలా పైకి పెడేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే నచ్చిందవ్వా. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఇట్లా అనమాట బిర్యానీ మసాలా అవి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. దీంట్లో అయితే మొత్తం 9 ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి వుడెన్ స్పూను. భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే భలే క్యూట్గా ఉంది. అసలు ఎంత ప్రైస్కి వచ్చిందో మీకు చెప్తాను. ఇది మనకి 350 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇది మనకి 350 రూపీస్కి వచ్చింది. నుమాయిష్లో 1000 చెప్పాడు, శిల్పారామంలో 500 చెప్పాడు. ఆ ఛార్జెస్కే మనకి అయిపోతుంది. కానీ మీషోలో 350 రూపీస్, సేమ్ క్వాలిటీ, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో సెకండ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట. మన ఇంట్లో ఎలా అంటే పసుపుకి వేరేగా, సాల్ట్కి వేరేగా, కారంకి వేరేగా వేరే డబ్బాలు ఉంటాయి కదా, అలా కాకుండా మూడు ప్రతి కూరలోనే మనం యూజ్ చేయాలి. ఇంకా చాలా మంది ధనియా పౌడర్, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ చాలా యూజ్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 3 కలిపి ఒకేసారి ఈజీగా వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉండేలాగా అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇదన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదన్నమాట ప్రోడక్ట్. దీంట్లో ఏంటంటే 4 సెక్షన్స్ లా వచ్చాయి. అండ్ అలాగే 4 స్పూన్స్ కూడా ఇచ్చారు. లోపల మనకి స్పేస్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది అనమాట. అండ్ స్పూన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.
మంచి వెరైటీగా ఇచ్చారు స్పూన్ అయితే, చాలా బాగుంది స్పూన్. అండ్ ఇది ఏంటంటే 1+1 ఆఫర్ కింద అనమాట. ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవన్నీ వేసుకున్న, గరం మసాలా, ఇంకా చాలా మసాలాలు అందరూ యూజ్ చేస్తారు కదా, సో అలాంటివి వేసుకోవడానికి ఇంకొక బాక్స్ కూడా వచ్చిందనమాట. లైక్ ఎలా అంటే 1+1 ఆఫర్లో అనమాట. అసలు ఎంత రీజనబుల్ ప్రైస్కి వచ్చిందో. అమెజాన్లో నేను ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో నేను ఇలాంటిదే ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో మా ఇంట్లో ఉంది, మీరు నమ్మరు, నేను 180 రూపీస్కి కొన్నాను అనమాట. అది ఒక్కటి కూడా, కానీ ఇక్కడ రెండు కలిపి 122 రూపీస్ అనమాట. అంటే ఒకటి మనకి 61 రూపీస్కి వస్తుంది. చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ అయినా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ మనకి పైన చూసారు కదా ఇలా డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా అనమాట, ఏ చైనా ఎక్కడో కాదు. సో ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా. అండ్ నాకు స్పూన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ బాగుంది. అండ్ అలాగే మనకి ఫ్రంట్ ఒక ఫినిషింగ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఒక ఫినిషింగ్ లా. లైక్ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం షైన్ అయినట్టు ఉంది, ఫ్రంట్ ఏంటంటే చాలా బాగుంది అనమాట. నాకు బాగా నచ్చాయి ఈ రెండు బాక్సులు కూడా. ఇదైతే మనకి 122 రూపీస్కి వచ్చింది. ఈచ్ బాక్స్ 61 రూపీస్కి అయితే వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. మన అమ్మలకి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ మార్నింగ్ బాక్సులు కట్టాలన్నా ఒక రబ్బా తీసి క్యాప్ వేసే లోపు కొంచెం టైం అయిపోతూ ఉంటుంది కదా, దాని బదులు ఏముంది సింపుల్గా ఇలా ఓపెన్ చేసి టప్ 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 వేసేస్తారు, బాగుంటుంది కదా. సో ఇవైతే అమ్మ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. అమ్మ వాళ్ళకనే కాదు నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ నేను వంట చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి, వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బంది. సో ఇదేంటంటే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. ఏదో టైం అంటే అరగంట అలా అనుకోవద్దు, 5 మినిట్స్ సేవ్ అయినట్టే కదా. సో ఇవన్నమాట, ఇవి అంత బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట. మసాలా లైక్ పసుపు, కారం, ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు. సెకండ్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఏంటంటే ఎగ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. అదేంటి అవి కూడా పెడతారా అని అనుకోవచ్చు. చాలా మంది షాప్కి వెళ్ళేటప్పుడు కవర్లో ఇచ్చేస్తూ ఉంటారు. టౌన్లో అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మా ఊర్లో విలేజ్ కాబట్టి నార్మల్గా కవర్స్లో పెట్టేస్తారు. అవి ఏంటంటే సగం పగిలిపోతూ ఉంటాయి రోడ్ మీద వెళ్ళేటప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎగ్ స్టోరేజ్ బాక్స్. సో ఓపెన్ చేసి చూపించేస్తాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ పై ఇలా అనమాట, కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే టప్పర్వేర్ క్వాలిటీ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇట్లా హోల్డర్స్ అనమాట. షాప్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మనం ఇంట్లో అయినా క్యారీ చేయడానికైనా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది ఇలా ఓపెన్ చేసి అండ్ ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ చేయాలి. అండ్ 4 సైడ్స్ కూడా ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. చేస్తే మనకి క్యాప్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట, ఇలా వచ్చేస్తుంది. సో సేమ్ మనకి 3 సెక్షన్స్కి కూడా ఇలా అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా క్లిప్స్ లాగా, ఇలా తీయాలి. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, సో చూసుకోవచ్చు. టోటల్ మనకి 36 ఎగ్స్ అయితే పడతాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో కూడా మనకి 12 ఎగ్స్ అయితే పడతాయి అన్నమాట. టోటల్ మనకి 36 ఎగ్స్. అసలు చూసుకోండి ఎంత బాగుందో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఒక్కొక్క దాంట్లో మొత్తం 12 ఎగ్స్ అయితే పడతాయి అనమాట. ఇందులో ఎంత పెద్ద ఎగ్ అయినా అక్కడ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. గ్యాప్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. అండ్ నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. ఇందులో ఎగ్స్ పెట్టేసుకొని ఈ పైన బాక్స్ అనేది మనం సెట్ చేసేయాలి ప్రాపర్గా. ఇక్కడ మనకు ఒక క్లిప్ ఉంది కదా, అది ఇట్లా నొక్కేసుకుంటే అయిపోతుంది అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ క్లిప్ కనపడుతుంది కదా, నొక్కేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇది అనమాట, సేమ్ ఒకటే ప్రాసెస్. నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి ఇది కనపడుతుంది కదా మీకు. అండ్ ఇటు సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకోవడమే. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఈ హోల్డర్ క్యాప్ ఉంది కదా, చూసుకోవచ్చు క్యాప్ అనేది ఎంత బాగుందో. క్వాలిటీ అయితే ఇగోండి, ఇక్కడ హోల్డర్ క్యాప్ ఉంది. ఇట్లా పెట్టుకొని ఫైనల్గా దీనికి కూడా 4 ఉన్నాయన్నమాట క్లోజ్ చేసుకోవడానికి. 1 2 3 4
ఇట్లా 4 అనమాట. ఎగ్స్ పెట్టేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. దాంట్లోని 12 ఎగ్స్ అయితే పడతాయి అనమాట. మొత్తం మనకి 36 ఎగ్స్ అయితే పడతాయి. ఇదైతే మనకి 170 రూపీస్కి అయితే వచ్చిందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. నాకైతే మంచిగా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందనమాట. ఎంత రీజనబుల్ ప్రైస్కే వచ్చింది కదా, నాకు మంచిగా అనిపించింది క్వాలిటీ అయితే. సో ఇది వచ్చేసి 3rd ప్రోడక్ట్ అనమాట. సో 4th ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్ అనమాట. సౌండ్ చూడండి, మంచి స్టీల్ బాక్స్ అనమాట. ఇది ఏంటి స్టీల్ బాక్స్ చూపిస్తాం అనుకోవద్దు, దాని లోపల ఒక మ్యాజిక్ ఉంది, చూపిస్తాను. చూసారు కదా స్టీల్ బాక్స్ ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. అన్నిటికీ కూడా ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చాడు. అన్నిటికీ ప్యాకింగ్ చాలా బాగుంది. నా కెమెరాలో నేను కనిపిస్తున్నట్టున్నాను అని చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఇది మనకి పోపుల డబ్బా అన్నమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. లైక్ మనం ఇందులో కూడా పోపుల డబ్బాలో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది. నార్మల్గా మనం పోపుల డబ్బా 150 రూపీస్కి కొంటాం, దాని మీద 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే స్టీల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది జస్ట్ మనకి 200 రూపీస్కే వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి క్యూట్ ఇచ్చారనమాట అన్నీ వేసుకోవడానికి, పోపులు అన్నీ వేసుకోవడానికి. చూడండి ఎంత బాగుందో. చిన్న కప్పు భలే ఉంది కదా. ఇలాంటి కప్స్ మనకి మొత్తం 7 ఇచ్చారు. టోటల్ 7 ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ మనకి స్పూన్ కూడా ఒకటి ఇచ్చారు, సిల్వర్ స్పూను. ఇలా అన్నమాట. ఇలా తీసుకొని ఇలా వేసేయడమే. ఏముంది, ఇలా బాక్స్ పెట్టామంటే ఇలా షాప్ వాళ్ళు బిర్యానీ ఇదే లైక్ నూడిల్స్ వాళ్ళు చేస్తారు కదా, ఇలా 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 వేసాడు. అలా మనం కూడా అలా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ మీకు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇది మనం లేదు ఇలా కాకుండా అనుకున్నా మనం ఒక లంచ్ బాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద లంచ్ బాక్స్ ఎవరు పట్టుకెళ్ళాలండి. ఫేస్ అయితే చాలా బాగుంది అనమాట, భలే క్యూట్గా ఉంది. అండ్ ఈ చిన్న చిన్న బౌల్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ పోపుల డబ్బా ప్లాస్టిక్ కన్నా ఇట్లా స్టీల్ది యూజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం పోపుల డబ్బా రెగ్యులర్గా యూజ్ చేస్తాము. యాక్చువల్గా నేను కారం సాల్ట్ వాటికి కూడా నేను ఇట్లా స్టీల్లో చూసాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదన్నమాట. ఒకవేళ కానీ దొరికితే నేను ఈ ప్లాస్టిక్ వదిలేసి ఇంకా వాటికే వెళ్ళిపోతాను, అంత బాగున్నాయి అనమాట. అండ్ ఇదనమాట. ఇది వచ్చేసి మనకి 209 రూపీస్కి అయితే వచ్చిందనమాట. క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. క్యూట్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కూడా. అండ్ నేను తీసుకున్నవైతే చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే నచ్చింది. అన్నిటికీ స్పూన్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఇవైతే ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్ అనమాట. మనకి 209 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ అయితే అసలు సూపర్ అనమాట, అంత బాగుంది. సో ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్ అనమాట. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి కదా, అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లోకి వచ్చాయి. ఎక్సెప్ట్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ బాక్స్ కాకుండా రిమైనింగ్ 3 మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి, ఏదో ఒక దానికి తీస్తానే ఉంటాం అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. మీ అందరికీ తెలుసు నేను తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీలో ఉన్న చూపిస్తానని చెప్పేసి. సో మీకు కనుక లింక్స్ అని కావాలని అంటే లింక్స్ అని కింద కామెంట్ చేయండి. అయితే చాలా వీడియోస్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. సో అందుకోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మీరు వీడియో చూసేసి మీరు తొందరగా ఐటమ్స్ నచ్చితే కొనేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.